థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎక్కడికెక్కడ తీసుకెళ్ళి తమిళనాడులో కూడా దీని గురించి డిస్కషన్ వచ్చిందండి. అవునా? ఎస్, ఈ న్యూస్ గురించి కానీ గొడవల దాని గురించి కానీ అక్కడ దాకా వెళ్ళిందంట. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పు. ఏదైతే ప్యాన్ ఇండియా స్టార్ అవ్వాలనుకున్నారో ప్యాన్ ఇండియా స్టారే చేశారు. మూవీకి బిఫోరే పాన్ ఇండియా స్టార్ అయ్యారు. బట్ మంచి కంబ్యాక్ ఇస్తాను మళ్ళీ. చెప్పండి. లేదు, మంచి కంబ్యాక్. నాకు వెళ్తా అనవసరం. నన్ను అయితే ఎలా అయితే చూడాలనుకున్నారు జనాలు, ఒక చెప్పనది, బట్ ఒక మంచి దాంతో బయటకు వస్తాను. నీ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు రవితేజ గారితో మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి, ఎప్పుడెప్పుడా అని. ఏం కూడా వెయిటింగ్, అది ఎప్పుడు వస్తుందా అని. కాల్స్ ఏం చేయలేదా అంటే నీకు అప్డేట్స్ ఏం రాలేదా? ఇంకా ఏం రాలేదు, వస్తాయి మెల్లగా. యువర్ డ్రీమ్ కమ్ ట్రూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కదా. ఎలా ఫీల్ అవుతున్నావు అంటే రవితేజ గారితో నువ్వు ఏమైనా మాట్లాడడం అలాంటివి ఏం జరగలేదా? లేదు, ఇంకా ఆయన టచ్ అవ్వలేదు. బికాజ్ ఆయన ఈగల్ మూవీ రిలీజ్లో బిజీగా ఉన్నారు. సో తర్వాత మాట్లాడదాం, పర్లేదు. సో ఇప్పుడు ఇంత హ్యాపీగా బయటకు వచ్చిన తర్వాత ఉన్నావు, ఇదంతా ఫైన్. దారుణం ఏంటి అంటే కొన్ని సిచ్యువేషన్స్లో అమ్మని తిట్టడం, అమ్మ బయటకు వచ్చి చాలా ఎమోషనల్ అవ్వడం, అంత ఎమోషనల్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆవిడ నీకు తిరిగి సపోర్ట్ చేయడం. అసలు అమ్మ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? లైఫ్లో ఫస్ట్ అమ్మాయి మనకు గాడ్ గిఫ్ట్. నాకు అమ్మ తర్వాతే ఎవరైనా సరే. అమ్మ ఆ వీడియో పెట్టింది వల్ల బ్యాడ్ అయ్యారు ఇంకా అది అంటే ఏ తల్లి చూస్తా ఊరుకుంటుంది నందు మాట్లాడుతూ ఉంటే? ఏ తల్లి ఊరికే ఉంటుంది? పక్కన ఉన్న ఫ్రెండే ఊరికే ఉన్నాడు, ఎవడన్నా మనం తెలిసిన మాట్లాడితే అలాంటిది కన్న తల్లి ఊరికే ఉంటుందా? ఎంత నీచమైన మాటలు మాట్లాడారు. నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇలాంటి మాటలు మాట్లాడింటే వాళ్ళు ఊరికే ఉంటారా? ఒక వ్యక్తి పక్కన మా అమ్మని పిల్లని పనుకోబెడతానని పెట్టారే మెసేజ్లు. వెళ్ళి పెట్టిన వాళ్ళు ఒక్కసారి మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళని అడగండి ఇదే మాట. వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటే నేను కూడా బాగా రిసీవ్ చేసుకుంటాను. మా అమ్మ ఎంత బాధపడుతుంది, ఎంత కంటదడి పెట్టుకుంది, ఎంత ఏడ్చింటుంది, ఎంత మనోవేదనకు గురి చేశారు. పక్కన మనం అమ్మ అంటున్నామంటేనే దేవతతో సమానం. అలాంటి ఆవిడకి పెట్టాల్సిన ఫోటోలా? అమ్మకు కూడా పెట్టారు. అలాంటి పెట్టాల్సిన ఫోటోలా? మీరు ఇంత చేసుకుంటూ ఒక అమ్మని, మీకు కూడా అమ్మే, నాకు అమ్మ అంటే మీకందరికీ కూడా అమ్మే కదా. అలాంటి ఆవిడకి ఇలాంటి మాటలు పెట్టారే. మా అమ్మ ఒకటే, ఏంట్రా దేవుడా ఏదనుకుంది. ఏం చేయలేం కదా పాపం, వాళ్ళు ఏం చేయలేరు. నేను కూడా చెప్పనా, ఎప్పుడైతే మనం ఏమి చేయలేక ఒకరు దేవుడా ఏంటిది అన్నామంటే ఆయన చూసుకుంటాడు. ఆ దెబ్బ కొడితే తిరిగి ఏదో ఒక రోజు తిరిగి కోలుకోలేరు. అందుకే తల్లి జోలికి ఆడవాళ్ళ జోలికి మాటలు మాట్లాడేటప్పుడు కొద్దిగా చూసుకోవాలి. అంటే ఏ సీజన్లో ఫ్యామిలీస్ని ఇంత ట్రోల్ చేయడము, ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టడం, మెంటల్గా వాళ్ళని కింద కుంగ తీసేస్తే నాకున్న సపోర్ట్ పోతుంది కదా అని చెప్పి మా అమ్మ గురించి తెలియదేమో, నరుకుతుంది. నా జోలికి వస్తే నరికేస్తుంది, అంత టఫ్ కూడా. కానీ మిగిలిన మా వాళ్ళందరూ వద్దు ఈ టైంలో అని చెప్పారంట. సో అందుకు కూల్ అయింది. కానీ ఒకసారి ఇలాంటివి మీ ఇంట్లో మీ అమ్మకి వీళ్ళకి ఎవరికైనా పెడితే ఒకసారి పెట్టిన వాళ్ళు మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న అడగండి, మీ భార్యలను ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అడగండి, అక్క చెల్లెలను అడగండి. ఇలాంటివి కూడా పెడితే బాగానే ఉందిరా మాకు హ్యాపీ, నువ్వు పెట్టేయచ్చు అంటే ఈసారి నుంచి పెట్టండి పర్లేదు. ఇలాంటివి చెప్పినా కొంతమంది పట్టించుకొని పెడతారు. ఇంకా వాళ్ళని నేను ఏ రకంగా అనాలో కూడా నాకు తెలియదు. దమ్ము ఉంటే నా ముందుకు వచ్చి నించొని ఆ మాట మాట్లాడము. అమ్మ రియాక్షన్ ఎలా ఉంది అంటే నువ్వు లోపల ఉన్నప్పుడు అమ్మ బాధపడ్డారు, బయట రాగానే చాలా ఏడ్చింది. ఆవిడ ఎంత బాధపడిందో చెప్పింది. నాకు చూపించింది. ఎవరైనా ఇలాంటి మెసేజ్లు పెడతారు ఆడవాళ్ళకి. ఆడవాళ్ళని గెలక్కోకుండా నన్ను తిట్టకి రాదా? తిట్టలేరా? తిట్టమను. ఐఎమ్ హ్యాపీ టు రిసీవ్ దా. తిట్టుకుందాం, ఖాళీ గ్రౌండ్కి వస్తా కొట్టుకుందాం, కావాలంటే వేసుకుంటూ కొట్టుకుందాం. నీకు తెలియట్లేదా? కానీ చాలా తప్పు ఆ విషయంలో. ఆడవాళ్ళని మాట్లాడకూడదు. కనీసం తెలుసుకోండి, అమ్మ అంటే దేవతతో సమానం. నిజంగా మీకు మీ అమ్మ మీద ప్రేమ అభిమానాలు ఉంటే అలాంటివి చేయకండి, ఆడవాళ్ళకి చేయకండి. నాకు చేసుకో. తేజ కూడా అంటే లోపల నువ్వు గేమ్ ఆడుతూ ఎంతైతే ఫైట్ చేసావో, తేజు హౌస్ బయట ఉండి నీకోసం అంత ఫైట్ చేసింది. అవును. అసలు తేజు గురించి ఏం చెప్తావు? తన రెస్పాన్సిబిలిటీ, తను
స్టాండ్ తీసుకుంది. తేజుని కూడా ట్రోల్స్ చేశారంటే వైఫై ఉండి చూశాను. చెప్పి బయటికి రాలేదు, మాట్లాడట్లేదు, వైఫై సపోర్ట్. లేదు అది దానికి నేను ఆన్సర్ చెప్తాను. ఏ టైంలో ఎప్పుడు మాట్లాడాలనేది వాళ్ళకి తెలుసు. సో అప్పుడు మాట్లాడితేనే కరెక్ట్ అని చెప్పి, సో మానస్ నాకున్న మెయిన్ నా సపోర్ట్ పిల్లర్ ఆడు. గట్టి పిల్లర్ అంటే మానస్ గాడు నాకు. ఎందుకంటే ఏ విషయాన్నైనా కానీ చాలా స్టాండ్ తీసుకున్నాడు, చాలా గట్టిగా నించున్నాడు. లోపలికి వచ్చి తిప్పరా వేసామని చెప్పి నాకు ఒక చొరకను అంటించాడు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. మానస్ చెప్పినట్టు ఏ టైంలో ఏం చేయాలి ఏందనేది వాళ్ళు చేశారు. సో తను కూడా పాపం కొద్దిగా సఫర్ అయ్యింది, కొద్దిగా బాధపడి బయటికి రాలేకపోయింది ఈ టైంలో. అదే చెప్తున్నా, ఎంత ఆడవాళ్ళని మనక్షోభ పెట్టి వాళ్ళ కన్నీళ్ళకి కారణం అయితే ఆడదాని ఉసురు పోతుందా ఊరికే? అంటే తేజు అంత సఫర్ అవుతున్నప్పుడు కూడా కొంతమంది ఏదో పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మెసేజ్లు పెట్టి మరి ఇబ్బంది పెట్టడం. నేను అదే చెప్తున్నాను నందు, నిజంగా ఆడదాని ఉసురు తగిలితే నాకు తెలియదు ఇంకెలా ఉంటుందనేది. ఐ డోంట్ నో. ఇంత ఏడిపించారు కదా, ఏం పాపం చేసాము? గేమే కదా ఆటకి వెళ్ళాను. సరే మీకు నచ్చకపోతే ఓటేయద్దండి, మానేయండి, చూడొద్దండి, తిట్టండి నన్ను. ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎందుకు? వాళ్ళు ఏం చేయగలరు పాపం? తిరిగి ఒక మాట మాట్లాడలేరు, ప్రొటెక్ట్ చేయలేకపోయారు, డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. ఏం చేస్తారు? ఎందుకు మళ్ళీ అంత చీప్గా కనిపిస్తున్నారు ఆడవాళ్ళు అంటే? ఆడవాళ్ళ గురించి గొప్పగా మాట్లాడిన వాళ్ళే మాట్లాడుతున్నప్పుడు ఇంక నేను ఏం మాట్లాడతాను? సో బయటకు వచ్చాక ఇప్పుడైతే నువ్వు ఫ్యామిలీతో ఆల్ సెట్, నీకు ఎటువంటి ఇష్యూస్ లేవు. అంటే చాలా మంది, కొంతమంది అమర్కి అదైపోయిందంట కదా, డివోర్స్ అయిపోతుందంట కదా, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అని కమెంట్స్ పెట్టే వాళ్ళకి అమర్ ఏం చెప్తాడు? బ్రో ఐ డోంట్ కేర్, పెట్టుకోండి. వాళ్ళు కావాలమ్మా న్యూస్, ఏదో ఒకటి కావాలి కదా, చేసుకొని చూడరా మేము సంతోషంగా ఉంటున్నాము, బాగుంటున్నాము. ఇష్యూస్ ఏమైనా వస్తే మేము క్లియర్ చేసుకుంటాం. మాకు తెలిస్తే చాలు, ఊర్లో అందరూ తెలియాల్సిన అవసరం లేదు. నేను జనం కోసం ఎవరో కామెంట్లు పెడితే ఆ పెట్టే కామెంట్స్ ఎవరున్నారో జనాలు కొంతమంది కామెంట్స్ పెడుతుంటారు చూసావా, వాళ్ళ కోసం నేను బతకట్లేదు, నా కోసం నేను బతుకుతున్నాను. ఐఎమ్ హ్యాపీ. బీబీ హౌస్లో నీకున్న ఫ్రెండ్స్లో ది బెస్ట్ ఫ్రెండ్ అండ్ నీకు బాగా సపోర్ట్ చేసిన ఒక పర్సన్ గురించి చెప్పమంటే ఎవరి పేరు చెప్తావు? నాకు బాగా సపోర్ట్ చేసింది అయితే శోభ. ఆమె స్టాండ్ ప్రతి దాంట్లో నించుంది, ప్రతి పక్కన నించుంది. ప్రియాంక కూడా చాలాసార్లు స్టాండ్ తీసుకుంది ఉంది. ఆబ్వియస్లీ నాకు శోభ ఫస్ట్. అండ్ ప్రియాంక కూడా ఏంటంటే చూడు, నా కోస్టార్ అయినా సరే తను కూడా నా ఫ్రెండే. తను కూడా నా కోసం చాలా వరకు స్టాండ్ తీసుకుంది ఉంది. కానీ అంతకన్నా కొద్దిగా శోభ ఎక్కువ ఉంది. నాకు ఒకరిని ఎక్కువ అనుకుంటే నేను ఇంక వాళ్ళతోనే ఉంటాను. అవసరాలు బట్టి వేరే వాళ్ళతో మాట్లాడాలు, అవసరాలు బట్టి వేరే వాళ్ళతో ఉండడాలు నేను చెయ్యను. అన్న, అక్క, తమ్ముడు, చెల్లి అనే బంధాలు పెరిగినంటే ఆ బంధంతోనే ఉంటాను తప్ప టైం ప్రకారంగా మారువేషాలు వేసుకున్నైతే నేను తిరగలేను, నేను చేయలేను. అట్లా నా వల్ల కాదు. ఫ్రెండ్ ఇస్ అ ఫ్రెండ్, అయిపోయింది. నాకు ఇంకొకరితో అవసరం ఉండదు, ఇంకొక అవసరం నేను వెళ్ళను. ఏదైనా అవసరం నా ఫ్రెండ్ని అడుగుతాను. అది నా క్యారెక్టర్, అది నీకు బాగా తెలుసు. అవును. సో ఆడియన్స్కి కూడా తెలియాలి కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. సో ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత అమర్ ప్లాన్స్ ఏంటి, ఏం చేయబోతున్నాడు అంటే ఏం చెప్తావు? వెయిట్ అండ్ సీ. అంతేనా? ఎక్కడ రివీల్ చేసేది లేదు, తగ్గేదే లేదు. మనము చెప్పడం ఏదైనా సరే నోటితో ఉండకూడదు, మనం పని పరంగా చూపిద్దాం, వర్క్ చేసి చూపించాలి. వస్తుంది మంచిగా, మంచి కంబ్యాక్ వస్తా. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, బాగానే వస్తా. సో బిగ్ బాస్ ఫైనల్ గొడవల మీద కార్లు పగలగొట్టడం దగ్గర నుంచి ఎవరో ఒక పర్సన్ని కార్ ఎక్కి హడావిడి చేసి, నేను కూడా కొన్ని వీడియోలు చూసాను, నువ్వు కూడా కొన్ని షేర్ చేసావు, కార్ పగలగొట్టిన అబ్బాయి. సో ఆ కంప్లైంట్స్, ఆ ఇష్యూస్ గురించి, ఆ కార్ ఎక్కిన పర్సన్, అసలు ఆ పర్సన్ ఎవరు? నాకు తెలీదు ఆడెవడో ఏంటనేది. ఆడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చీఫ్ మినిస్టర్, ఇలాంటి కార్ ఎక్కిన ఫీల్డ్లో ఉన్నాడు ఆడు. సో ఓకేరా, ఐఎమ్ హ్యాపీ. నన్ను ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ చేశారనమాట. అలాగే ఇవన్నీ పెయిడ్ బ్యాచ్లమ్మా, తాగేసి నోటుకి బిర్యానీకి వచ్చిన వాళ్ళు. నేను చూశాను వీడియోస్, పెట్రోల్ క్యాన్స్ అవన్నీ తీసుకొని వచ్చినారు అని వీడియోస్ అన్నీ చూపించారు నాకు. నేను అన్నీ చూసే ఓకే. ఆ రోజు నేను బయటికి దిగినంటే సరే, మా నన్ను చంపుతారా, కొడతారా,
నేను తిరిగి ఒక్కనన్నా కొట్టలేనా? ఆ యాంగిల్ని వద్దులే దాని గురించి. అంటే అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా అలా జనాలు అంటే ఏదో తప్పు చేసిన వాళ్ళు భయపడినట్టు నిన్ను వెనక నుంచి పంపించేయడము, ఫాస్ట్గా వెనక వెళ్ళిపోవడం? నుంచి ఏం పంపించలేదు, ముందు నుంచే పంపించారు, ముందు నుంచే బయటకు వచ్చాను. నన్ను నేను దాక్కోవాల్సినంత తప్పు నేనైతే ఏం చేయలేదు. బిగ్ బాస్లో గేమ్ ఆడాను, మీకు నచ్చకపోతే చూడకండి. కావాలని నన్ను ఏదైనా చేయాలనుకున్నప్పుడు నన్ను చేయాలి, అంత దమ్మున్నప్పుడు నన్నే చేయాలి. కారులో లేడీస్ ఉన్నారనే విషయాలు తెలిసి కూడా, అమ్మ ఉందనే విషయం తెలిసి కూడా మాట్లాడినారే మాట మర్చిపోతానా నేను? అంటే అసలు ఆ రోజు కార్లో నువ్వు, నరేష్, అమ్మరండ, ఆంటీ, మీ నలుగురు ఉన్నారు. సో ఫస్ట్ కార్ పగలగొట్టిన తర్వాత అంటే వాళ్ళు బయట వాళ్ళు నీతో ఏమన్నా మాట్లాడడం అలాంటివి జరిగాయి? మాట్లాడినారు. మా అమ్మ పక్కన ఉండగా నన్ను కదా, ఇదే మాట వాళ్ళ అమ్మ పక్కన ఉన్నప్పుడు ఎవరన్నా అంటే వాళ్ళు ఊరుకుంటారేమో అడుగు. చూసినాడు కదా నా బాధను, ఆయన విన్నాడు కదా, రోడ్డు మీద నించోబెట్టారు కదా. అంటే తేజు వాళ్ళ మమ్మీ కూడా సిచ్యువేషన్లో ఆంటీ స్టిల్ నువ్వు బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఆవిడ ఏడుస్తూనే ఉన్నారు ఆ సిచ్యువేషన్ని ఇమాజిన్ చేసుకుంటూ. అండ్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను దీని గురించి మళ్ళీ ఒక 5 minutesలో మాట్లాడతాను. ఇంకొక పర్సన్ కూడా ఏడ్చాడు నీకోసం. ఆ పర్సన్ని నేను, నీకు తెలుసో లేదో అది నాకు తెలీదు, సర్ప్రైజ్ అనమాట అది. సో అసలు అప్పుడు ఆ మినిట్ నీకు ఆ ఫీల్ ఎలా ఉంది ఆ కారు పగలగొట్టినప్పుడు? దాని గురించి అసలు నువ్వు కంప్లైంట్స్ ఏమి ఇవ్వకుండా, ఆ కారు ఎక్కిన వాడు దొరికాడు, కారు నేనే పగలగొట్టా అని మాట్లాడిన వీడియో కూడా నీ దగ్గర ఉంది. దాని తర్వాత అంటే నువ్వు లీగల్గా ఏం యాక్షన్ తీసుకోకపోవడానికి రీజన్? పంపించిన వాళ్ళకి సిగ్గులేనప్పుడు వీళ్ళని చూసి వీళ్ళ మీద కేసు పెట్టి నేనెందుకు నాకున్న ఇండివిజువాలిటీ పోగొట్టుకోవాలి? డబ్బులు తీసుకుని వాళ్ళ పని వాళ్ళు చేశారు కదా, చేయని అంతే. సో ఇప్పుడు నువ్వు ఎవరైతే నా ఫ్రెండ్స్, నా టీము, మేమంతా ఒకటి అనుకున్న వాళ్ళు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఒక వ్లాగ్ చేసి ఒక కమెంట్ పెట్టారు, ఒక ఫోటో పెట్టి, దాంట్లో నువ్వు లేవు. అదేంటో నువ్వు కూడా చూసే ఉంటావు, నేను నేమ్ మెన్షన్ చేయను. సో దాని గురించి ఏం చెప్తావు? అంటే నువ్వు ఎంతో సపోర్ట్. పక్కవాడి ట్యాగులు, పక్కవాడికి మంచి పేరుంది, కొందరిని వాడుకుంటే మనం పాజిటివ్ అవుతాము, కొందరిని పెట్టుకుని నెగిటివ్ అయిపోతాము అనే వాళ్ళకి నేనేం చెప్పలేను. నేను అలా ఎప్పుడూ లేను, అలా ఉండలేను. నన్ను పెట్టుకుంటే నెగిటివిటీ అవుతుంది అనుకుంటే నో ప్రాబ్లం. కానీ ఎవడినో వాడుకొని పైకి రావాలి అనుకోవడం మాత్రం ఎక్కువ రోజులు జరగని పని. అది ఎక్కువ రోజులు జరగని పని. పక్క వాళ్ళని వాడుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి. అలాంటి ఒక రిజల్ట్ నాకు అసలు అవసరం కూడా లేదు. నా ఇండివిజువాలిటీ నాకు ఉండాలి, నాకు నేను కనపడాలి, నా పోస్టర్ ఏదైనా ఉంటే నా వాళ్ళు నాకు ఉండాలి. వాడిని పెట్టుకుని మనం పైకి వచ్చేస్తాం, పేరు వచ్చేస్తుంది. ఎందుకు? ఎవడికి కావాలి? అవసరం లేదు. లెట్ దెమ్ యూజ్, అవసరం లేదు. నన్ను అలా పక్కన పెట్టడమే మేలు, నందు బాగుంది నాకు. ఐఎమ్ యూనిక్ అంతే. ఓకే. సో ఒక యూట్యూబర్ నీ గురించి ఒకటి మాట్లాడుతూ అమర్ బయటకు వస్తే అమర్ మొహం మీద వాటర్ కొడతా అని చెప్పి ఒకటేదో ఈ వీడియో చూస్తా. నేను అది చూశాను. అరే తురే అని చెప్పి మాడేసి ఆడు ఈడని మాట్లాడుతున్నాడు కదా. వాళ్ళ కుటుంబంలో కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బంధువుల ముందు, వాళ్ళు పెంచి పోషించి ఇంత పెద్దోని చేసి వదిలేసిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ముందు కూడా నేను వచ్చి ఇదే మాట్లాడతాను. యారా బాగున్నావా? అరే ఏంట్రా అలా ఉన్నావు? నీ ముఖం ఏంటి బొగ్గులా ఉంది? నీళ్ళు ముఖం మీద కొట్టనా? చూస్తే ఇలా మాట్లాడతాను. వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఊరికే ఉంటారేమో అడుగు. ఏ కుటుంబం ఎవరు ఊరికే ఉండరు. నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఎదురు పర్సన్ మాట్లాడేటప్పుడు. నాకేమీ ఫుడ్ పెట్టి పెంచలా, ఫీజు ఇచ్చి పెంచలా, ఏమి చేయలేదు. నాకు నేనుగా వచ్చాను ఇక్కడ. అర్రే తుర్రే అంటే తోలు తీసేస్తాను. నీకంత దమ్ముంటే వచ్చి నా ముందు నించొని ఇదే మాట మాట్లాడు. మాటలు పడ్డానికి ఎవడు తెరగా కూర్చోలేదు, మాట పడాల్సినంత అవసరం లేదు నాకు. ఇప్పటికే చాలా పడ్డాను సార్, ఇంకా ఒకసారి పడ్డానికి రెడీగా లేను, పడేస్తాను. అంత దమ్ముంటే వచ్చి నా ముందు నుంచి ఇదే మాట మాట్లాడమను. అర్రే తురే అని మాట్లాడితే తోలు తీసేస్తాను ఎదవా. అలా అలా తిట్టాలనిపిస్తుంది కానీ ఎందుకో తిట్టలేను. తిట్టలేకపోతాను, నాకు అలా అనిపిస్తుంది కానీ ఎందుకులే అనిపిస్తుంది. కొంచెం చూసుకోండి దయచేసి, అలాగ మాడకండి. ఓకే, థ్యాంక్ యూ. సరే, మంచి ఫైర్ బ్రాండ్లా ఫైర్లా ఉన్నావు కాబట్టి కొంచెం నవ్వించడానికి నీకు ఇష్టమైన పర్సన్ని చాలాసేపు రావడానికి నీకు తెలియదు, నువ్వు ఐస్ క్లోజ్ చేసుకుంటే నీకు సర్ప్రైజ్ అన్నమాట. ఐస్ క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బాగా వచ్చే బాగా దేకుంటే వచ్చే చెప్తాను. ఫోకస్.
అదే మైక్ రా. మైక్ మైక్ ఎత్తారులే, నా మైక్ అలాగే కనపడుతుందిలే, వద్దన్నా కనపడుతుంది. అదే. హలో రవి. ఆయన నువ్వు రాగానే వాడి ఫేస్ వెలిగిపోతుంది. మేము ఇద్దరం ఒకటే జర్నీ స్టార్ట్ చేస్తాం కదా, నాకు ఇప్పుడు నవ్వులే ఉంటాయి ఎక్కువ మోస్ట్లీ. అంతే, నువ్వు ఉంటే కామెడీ చేస్తావు, మనవాడు మన హీరో పార్ట్ మనం చూసుకుంటాం. డైలాగ్స్ లో కూడా ఎక్కడ అంటే ఒకరికొకరు గ్యాప్ ఇవ్వకుండా పోటీ పడే అంతే. వేరే వాళ్ళు మా ముందున్నారంటే అయిపోయింది, ఛాన్స్ ఉండదు అది. సో అమర్ బయటకు వచ్చేసాడు. సో ఫస్ట్ మన రవి గురించి చెప్పే ముందు క్వశ్చన్ నేను అడిగే ముందు, ఆ రోజు అమర్ బీబీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను అక్కడ అమర్ కోసం వెయిట్ చేస్తున్నాను, నువ్వు వచ్చావు. 2 minutes లో వస్తాడు, 5 minutes లో వస్తాడు అంటే మన ఫ్రెండ్ గారు ఎంత ఫేమస్ అయిపోయాడు రా, ఈ బౌన్సర్స్ సెక్యూరిటీ వీళ్ళు మనల్ని తోసేస్తారేమో. ఓకే, ఫైనలీ వాడి కోసం హ్యాపీ అని మాట్లాడుకుంటున్నాం. ఒక 5 minutes తర్వాత వీడు వచ్చాడు. వచ్చి ఎక్కడికి వెళ్తున్నారంటే ఫ్రెండ్ రా డ్రాప్ చేసి వచ్చేస్తా అన్నాడు. ఆ గ్యాప్లో వీడికి ఒక కాల్ వచ్చింది, నీ కారు పగిలింది అని చెప్పి. కట్ చేస్తే 15 minutes తర్వాత మళ్ళీ వచ్చాడు. ఏమైందిరా అంటే వాడు కారు పగలగొట్టారు, ఏడుపు వచ్చేసింది, ఏడ్చేసానే వాడిని హగ్ చేసుకొని. నాకెందుకు చెప్పలేదురా అంటే ఏదో టెన్షన్లో వెళ్ళిపోయా అని. అసలు అప్పుడు ఆ మినిట్ అమర్ కోసం, అసలు నీ కోసం ఏడ్చిన ట్రూ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే నాకు తెలిసి అది రవి. సో వాడి రియాక్షన్ ఎలా ఉందో అడుగుదాం. చెప్పరా. ఏం చెప్పాలి, అదే ఆ రోజు అదే కార్ బద్దలు కొట్టడం నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే బిగ్ బాస్ అనే గేమ్ అయిపోయింది. ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్నాను, అందరూ కలిపి చెప్తున్నారు, అట్లా మీరు ఎలా కమెంట్లు పెడతారు కదా, నాకు తెలిసే విషయం. నాకు మీ ఇద్దరం కలిస్తే ముందే రెడీగా ఉంటారు కదా కమెంట్లు పెట్టడానికి. నాకేం బాధలేదు, నన్ను తిట్టినా నాకు బాధలేదు. చెప్పాను కదా, అంటే కారు అద్దం మొదలు కొట్టారు, లోపల అమర్ ఉన్నాడు, అమ్మ ఉంది, నా చెల్లి ఉంది లోపల. ఇప్పుడు నేను లేడీస్కి ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి? కొట్టేసారు, అద్దం మొదలు కొట్టేశారు. గేమ్ అయిపోయింది కదా, బయటకు వచ్చింది, అది వదిలేయచ్చు కదా. అవసరం అదంతా అవసరమా? ఈడు మనిషే కదా, లోపల ఉన్న వాళ్ళు మనిషి, ఈడు మనిషే కదా. అయిపోయింది. ఇప్పుడు ఈడేమన్నా రియాక్ట్ అయ్యాడు పని, ఇప్పుడు ఇన్ని రోజులైంది, ఈడు కూడా ఇప్పుడు కేసులు కానీ ఇవన్నీ పెట్టచ్చు కదా. ఇవన్నీ ఎందుకు పెట్టలా? వద్దులే బావా ఇదే అన్నా నాతో. నేను ఇప్పుడే ఫేక్ చేయట్లే, చెప్తున్నాం కదా. ఇప్పుడు మన ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత కింద నైస్ కమెంట్లు పెడతారు, వచ్చాడండి, అవును వచ్చాను, నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తాను, నా ఇష్టం. ఓపెనింగ్ చెప్తున్నా, ఇప్పుడు దాకా నేను ఒక్క సీజన్ కూడా చూడలేదు బిగ్ బాస్. ఈ సీజన్ కూడా నేను చూడలేదు. కేవలం అమర్ ఉన్నాడని చెప్పి నేను అక్కడక్కడ వీడి కోసం చూశాను. నేను ఒక్క సీజన్ కూడా చూడలేదు. మరి ఎందుకు నీ ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తాను అంటే, నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తా, నా ఇష్టం అది. దీనికి నన్ను కూడా తిట్టారు బూతులు. నేను ఫస్ట్ 5 weeksలో వీడు ఎప్పుడు నామినేషన్ ఉన్నా నేను పోస్ట్ పెట్టేవాడిని, ఎందుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. నా అబ్యూజ్ వర్డ్స్ చాలా వాడారు నా మీద. మా అమ్మ ఎవరిని వదలలేదు, మా అమ్మని తిట్టారు, మా ఆవిడని తిట్టారు, మా నాన్నని తిట్టారు. నేను ఏం బాధపడలేదు. నేను ఏమన్నా రిటర్న్ కనీసం రిప్లై ఇచ్చాను, రిప్లై ఇచ్చి వాళ్ళని ఏమన్నా అనలేదు. నా ఫ్రెండ్ నా ఇష్టం, నేను సపోర్ట్ చేసుకుంటా. నన్ను ఎవ్వడో టచ్ కూడా చేయలేడు నన్ను. నేను చెప్తున్నాను కదా, ఏం చేస్తారు బయట చెప్పండి, ఒక నిజంగా చెప్తున్నాను, సీరియస్లీ అడుగుతున్నాను. నేను ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేసుకుంటా, వద్దన్నాక మీరెవరు? కొన్నిసార్లు అయితే నీ వీడియోస్ మేము చూడం, మీ ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తే మానే. ఆ 100-200 మంది కోసం నేను బాధపడుతున్నానా? కోట్ల మంది నా వీడియోలు చూస్తున్నప్పుడు ఆ 100-200 మంది కోసం నేను అంటే ఫ్రెండ్కి సపోర్ట్ చేయడం మానేయాలా? అంటే ఇంకా ఒక అర్థం అనేది ఉండదు అనమాట. ఫ్రెండ్షిప్లో అర్థం ఉండదు. అంటే ఈడేదో నెగిటివ్ అయ్యాడు, ఫస్ట్ 2-3 వారాలు నెగిటివ్ అయ్యాడు. ఎందుకు నాకు అర్థం కాలే నెగిటివ్ అవడం అంటే లోపల ఎవరైనా రేప్ చేశాడు వీడు, లేకపోతే లోపల ఏమన్నా మర్డర్లు చేశాడా? అది గేమ్. అది ఇంక గేమ్లో చూడకుండా నువ్వు సపోర్ట్ చేసావంటే నీ వీడియోలు చూడడం, లేకపోతే మీ ఇంటికి వచ్చి నేను కొడతావు నన్ను, అంటే కొట్టేస్తావు నన్ను ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తే. రావాల్సింది ఒకసారి అంత ఈజీయా? అంటే ఒక పర్సన్నే నేను ఎప్పుడు ఎవరికి రిప్లై ఇవ్వలేదు, ఎవరిని క్రిటిసైజ్ కూడా చేయలేదు. వేరే ఒక కంటెస్టెంట్ గురించి నేను ఎప్పుడు బ్యాడ్గా కమెంట్ పెట్టడం కాదు, కనీసం వీడియో కూడా పెట్టలా. వీళ్ళు ఇట్లా ఆడుతున్నారు, ఇట్లా ఆడుతున్నారు మా వాడిని, నేనేం పెట్టలేదు. నేను నా ఫ్రెండ్కి నేను స్టాండ్ తీసుకున్నాను. నేను ఇన్ని పడిపోయి నా ఫ్రెండ్ పక్కన ఉంటానని చెప్పాను. నేను అందరూ నన్ను సపోర్ట్ చేశారు, దానికి పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. మీ ఫ్రెండ్కి మీరు బాగా సపోర్ట్ తీసుకుంటున్నారు, పాజిటివ్ కామెంట్స్ పెట్టిన అందరికీ థ్యాంక్ యూ. నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ నేనేం చేయలేనండి, డాక్టర్ చూపించుకోండి, నేనేం చేయలేను ప్లీజ్. సీరియస్లీ నా వీడియోలు చూడటానికి నాకు అర్థం కాలేదు. సంబంధం లేకుండా నేను ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తుంటే ప్రొఫెషనల్కి పర్సనల్ కలుపుతారని నాకు అర్థం కాదు. ఏమీ సంబంధం లేదు. వాడు గేమ్ ఆడుకుంటున్నాడు, గేమ్ బాగా ఆడాడు, బాగా ఆడిస్తాం కదా, అది లోపల ఏం జరుగుతుందో మీకు తెలీదు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? నువ్వేమో లోపల నేను కెమెరా పెట్టుకుని చూసావా? ఏమీ చూడలేదు కదా, నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు లోపల మనిషిని? ఏమన్నా తెలుసా? పోనీ అక్కడ ఉన్న కెమెరాలు 40 కెమెరాలు ఉంటాయి మొత్తం అంతా, 85 కెమెరాలు ఉంటాయి కదా. సో ఈ చూపించరు, ఈ 85 కెమెరాస్ ఉంటాయి కదా, ఈ 85 కెమెరా మీద ఆపరేటర్లు కమెంట్ పెట్టిన వాళ్ళందరూ ఇలా ఏమన్నా చూసారు కళ్ళ ముందు ఏం జరుగుతుందని చెప్పి? లోపల ఏమన్నా తిడుతున్నారో, లేకపోతే ఈ కాలుకి వెళ్ళి అడ్డు పెడుతున్నారో,
ఇవన్నీ ఎవరైనా చాలా రూమర్స్ క్రియేట్ చేశారు, అమర్కి ఫిట్స్ వచ్చేసిందంట, నాకు ఒకటి కాల్ చేస్తాడు. ఒక వీడియోలో మనడు గట్టిగా అరిచాడు, అది ఆడ ఎమోషను. ఎందుకు అరుస్తాడు మీ ఫ్రెండ్ అంతే, ఎందుకు ఓవర్ చేయడం ఏంటి? నువ్వు ఉంటే తెలుస్తుంది ఆ సిచ్యువేషన్లో. ఆ సిచ్యువేషన్లో ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ ఏం ఫేస్ చేస్తున్నాడో. బిగ్ బాస్ అనేది చాలా టెన్షన్, ప్రెషర్ ఉన్న ఒక గేమ్ అది. ఎన్నిసార్లు నాకు వీడు లోపలికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నాన్న భయం వేసింది. బావో ఏమవుద్దో తెలియదు బావా, జాగ్రత్త బావ, వెళ్తే కొట్టుకునే రావాలి, లేకపోతే మధ్యలో నేను భయపడ్డాను. నేనేం ఎంకరేజ్ చేశానని నేను చెప్పాను అందరిలాగా. నేను ఓపెన్గా చెప్తున్నాను, నా ఫ్రెండ్ నాకు కావాలి, నా ఫ్రెండ్కి బ్యాడ్ నేమ్ రాకూడదు. నేను ఈ ఉద్దేశంతో లోపలికి బావ చూసుకో జాగ్రత్తగాడు. నాకు ఇక్కడ వెళ్ళటం అంటే నాకు టెన్షనే. వెళ్ళాడు మొదట 5 వారాలు చూసి నేను భయపడ్డాను, బావ ఏంటి ఎట్లా ఆడుతున్నాడు అనుకున్నాను. నేను చెప్తున్నా కదా, అయినా సరే లేదు, నేను నా ఫ్రెండ్ పక్కన నేను ఉంటాను. నేను తిడితే తిట్టుకొని నేను ఏం చేయను. నేను చెప్పాను కదా, నేను ఏమీ చేయలేను. నేను రియాక్ట్ అవును అంతే. మా పనులు ఉన్నాయి కదా, మా పనులు మేము పక్కన పెట్టలేము. మా పని అంటే మాకు తల్లి లాంటిది. మా తల్లిని పక్కన పెట్టి మీ జోలికి వస్తే వేరే రేంజ్లో ఉంటుంది అది. సో అవన్నీ మేము చెయ్యం. మేము ఎందుకంటే పద్ధతి. మా ఇంట్లో మా పేరెంట్స్ మా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. మాకేమన్నా జరిగితే వాళ్ళు తట్టుకోలేరు. నాకు ఆంటీ అన్న నాకు అమ్మలాంటి వాళ్ళు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. నేను చెప్తున్నా కదా, ఆంటీ చాలా బాధపడ్డారు. తేజు కూడా అదే ఇప్పుడు సరంగా మళ్ళీ ఇప్పుడు ఆ ఏడుపు ఆ కాన్సెప్ట్ ఎందుకులే కానీ, బట్ స్టిల్ హక్ చేసుకుని ఏం డైలాగ్ చెప్పాడు ఆ రోజు, ఒకసారి చెప్పరా? ఇలా చూస్తాను అనుకోలేదురా, అసలు నేను ఇలా చేస్తే నేను తట్టుకోలేకపోయాను అన్నాడు. ఓకే వచ్చా, హ్యాపీయే. కానీ వాడు వచ్చాడు కదా, అది ఇంకా హ్యాపీ నాకు. చెప్పే కదమ్మా, మా పనులు మేము పక్కన పెట్టలేము. మాకు ఇదే తల్లి లాంటిది. మా తల్లిని మేము పక్కన ఎట్లా పెడతాం మేము? ఇప్పుడు కమెంట్లు పెట్టిన వాళ్ళందరి జోలికి మేము వెళ్ళొచ్చు. మేము ఎవరిని పెట్టారో ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా పట్టుకోవచ్చు మనుషులు. మేము పక్కన అంతా పెట్టట్లేదు. మేము అలాంటి కూడా పెట్టిన వాళ్ళంటే కూడా మాకు అవసరం లేదు కదా. మాకు ఎందుకు మాకు పనులు? మాకు పని పక్కన పెడితే ఎంత చండాలంగా ఉంటుంది ఇవన్నీ. సో డిగ్నిటీ మెయింటైన్ చేసాం. అవసరం లేదు, వీడికి అవసరం లేదు, నాకు అవసరం లేదు. నేను ఎవరికి రిప్లై కూడా ఇవ్వలేదు. వద్దులేమ్మా వద్దులే, అవసరం లేదు, కొన్నాళ్ళు పోతే వీళ్ళని అర్థం చేసుకుంటారని చెప్పి వీడికి నాకు హోప్. ఎప్పుడన్నా వీళ్ళు ఫ్యూచర్లో ఓహో మనం తప్పుగా అర్థం చేసుకున్నాం మనిషిని అని చెప్పి కనీసం వాళ్ళు అర్థం చేసుకుని సపోర్ట్ చేసే వాళ్ళు వస్తారు. మాకు హోప్. మేము ఎవరి మీద పగబట్టలేదు. మేము ఆ నేచర్ కాదు కదా స్టార్టింగ్. ఇప్పుడు మాకు మొదటి నుంచి మాకు లేదు. మేము కష్టపడే పైకి వద్దాం అనుకున్నాం. మేమేం చేసుకుంటే మీకెందుకు, అది మా ఇష్టం. అది డబ్బులు వచ్చాయా, తిన్నామా, తిరిగామా, సినిమాలు చూసామా, అంతే, పడుకున్నామా, ఇవే ఉండే మాకు ఫస్ట్ నుంచి. ఇప్పుడు అలానే ఉంది, ఏం మారేదైతే ఏం లేదు. అసలు మార్పులు అంటే ఏమీ లేవు. బట్ ఒకటే చెప్తున్నాను, కుటుంబాల జోలికి వస్తే ఎవరో ఊరుకోరు. కాబట్టి నా కుటుంబం జోలికి, ఫ్రెండ్స్ జోలికి వస్తే మాత్రం నేను కూడా ఊరుకోను. సో సర్లే, ఇప్పటి వరకు హాట్గా అయిపోయింది కాబట్టి, అరే ఇప్పుడు అమర్ని మనం చూస్తున్నామంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి మనం ఆ స్ట్రగుల్స్ చూసాము. ఇప్పుడు మనోడు ఒక రేంజ్లో ఫేమస్ అయిపోయాడు. ఆ ఫీల్ ఎలా ఉంది అంటే వీడిని ఈ పొజిషన్లో చూడడం నీకు ఎలా ఉంది? అంటే ఇదే ఐ డ్రీమ్లో మీరిద్దరూ కలిసి చాలా వీడియోస్ చేశారు. నువ్వు కూడా అంకుల్తో కలిపి, డాడీతో కలిపి టైప్స్ ఆఫ్ ఓనర్స్. మాకు ఇది ఏమంటారు, మాకు మదర్ లాంటిది. మాకు ఒక అవకాశం ఫస్ట్ మాకు దొరికిందే ఐ డ్రీమ్. మాకు ఐ డ్రీమ్లో వీడియో నేను ఎంత పాలిష్ అయ్యామంటే అమర్, నేను దాదాపు ఒక 200 వీడియోలు పైన చేసాం మేము. మోర్ దాన్ 200 వీడియోస్, చాలా పాలిష్. కొన్ని రిలీజ్ కూడా కాలేదు, ఇంకా అన్ని ఉన్నాయి చెప్పాలంటే. బ్యాకప్ వీడియోస్ అన్ని ఉన్నాయి. మాకు మేము చెయ్యని పాత్ర లేదు, మేము వెయ్యని వేషం లేదు. అన్నీ చేసాం, అన్నీ చేసేసాం. అన్ని ఎవ్రీథింగ్ చేసాం. ఏ క్యారెక్టర్ వెళ్ళని చెప్పు, బాబాజీ గెటప్లు, అమ్మాయి గెటప్లు అన్నీ అయిపోయినాయి. పౌరాణిక గెటప్లు కూడా వేసాము అన్నీ. సో మాకు ఇంత స్కోప్ రావడానికి, మా స్కిల్స్ ఇంకా పాలిష్ అవ్వడానికి కారణమే ఐ డ్రీమ్. అది నేను మా నాన్నతో కలిసి మా మెయిన్ చేయడం. అంకుల్ ఆర్టిస్ట్ అని నాకు తెలియదు. ఆయన ఆల్రౌండర్. నాన్నకి చాలా ఇష్టం నటించడం, అది మాతో ఇంకా బాగా ఇష్టం. అసలు అంకుల్ రియాక్షన్, మనం ఆంటీ గురించి, తేజు గురించి మాట్లాడుకున్నాం కానీ ఆఫ్టర్ బిగ్ బాస్ అంకుల్ రియాక్షన్. నాన్న అసలు నన్ను చూడకుండా ఉండలేడు కదా, రాగానే అసలు కౌగిలించి చేసుకుని నాన్న అసలు బాగున్నా అంటే ఆయన ఆనందం, ఓ పక్క భయం. నాకు అమ్మ చెప్తుంది, వెనకల కారులో వస్తున్నాడంట డాడీ, వస్తున్నప్పుడు కొడుతుంటే ఎవరు వాళ్ళకి దండం పెడుతున్నాడంట కొట్టకండి అని చెప్పి. ఎంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? ఒక కొడుకుగా నేను అదే ఇవ్వాల్సిందే మా పేరెంట్స్కి. ఆ స్టేజ్ తీసుకొచ్చారే వాళ్ళకి. ఆ పెద్దవాళ్ళు ఏడ్చిన ఏడుపు మంచిది కాదు. అన్నిటికీ పైన లెక్క ఉంటుంది నందు. ఉంటుంది, మేము అనకపోవచ్చు లేకపోని. మాకు ఆడికి మాకు వర్కౌట్ వచ్చి మేము ఏదో ఒక ఆగిపోతాం బౌండరీ దగ్గర. కానీ పైన అన్నీ చూస్తుంటారు కదా. ఆయన అంత బాధ పెట్టారు ఆయన్ని. సరే, మీ ఇంట్లో కూడా ఉంటారు కదా,
మీకు జరగకుండా పోదా ఏదో ఒక రోజు, అలా అవ్వకూడదనే కోరుకుంటున్నాను. కానీ చేయకండి అలా, కానీ అంతే. అంత పెద్దవాళ్ళని బాధ పెట్టి మనకి ఏం సాధిస్తాం? సంతోషంగా చూసుకోవాలి, ఏదైనా కావాలంటే ఇవ్వాలి, చెయ్యాలి. ఏం చేశారు? నన్ను కన్న పాపానికి వాళ్ళు ఏడవల్ల ఏమంత తప్పు? మిగిలిన వాళ్ళంతా అంత నీతి నిజాది బతుకుతున్నారా బయట? అంత ఉత్తమంగా ఉన్నారా? వావ్. సో అనంతపూర్ సిటీలో అవును, గ్రాండ్ వెల్కమ్. అవును, అది చాలు నాకు. కాలేజ్లో యా, దట్ ఈస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు లైఫ్లో. అంతమంది ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, ఫ్యాన్స్ ఉన్న సొంత ఊర్లో. అండ్ అక్కడున్న నా ఫ్రెండ్స్ లోకేష్ కానీ, మారుతి కానీ, నంద కానీ, భరత్ కానీ, సాయి కానీ, వీళ్ళందరూ ఎంత స్ట్రగుల్ అయ్యారు తెలుసా నా కోసం, ఎంత కష్టపడ్డారు. అండ్ పర్సనల్గా నేను ఇంట్లో నేను సొంత తమ్ములా చూస్తారు, లతక్ కానీ, బేబక్ కానీ, వీళ్ళు కూడా ఎంత సపోర్ట్ చేశారు తెలుసా. నిజంగా నేను అనుకోలేదురా నా వెనకాల ఇంత పెద్ద ఆర్మీ ఉంటుంది అనుకొని. చాలా గట్టిగా చేశారు. అబ్బో, నాకు మనోడికి సపోర్ట్ చేసిన వాళ్ళు నాకు నరేష్ చాలా నరేష్ అసలు నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం. నెంబర్ 1. నేను ఇప్పుడు నా విషయం కూడా పక్కన పెట్టు, గట్టిగా నరేష్ తోప అందరికంటే. నరేష్ గురించి పర్టికులర్గా ఒక క్వశ్చన్ అడగాలంటే, నీకు సపోర్ట్ అప్పుడు రవి కొంచెం బిజీ ఉంటే నేను నరేష్తో ఒక ఇంటర్వ్యూ చేశాను. దాంట్లో అమర్ లోపలికి వెళ్ళిన తర్వాత మారిపోయాడు అని అంటున్నారు కదా. అమర్ని రివర్స్లో చదివితే RAMA రామ, AMAR అమర్ అని చెప్పి ఒక కొటేషన్ చెప్పాడు. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్. నాకు చాలా, అది నువ్వు రీల్ చూసావా లేదో నాకు తెలీదు. అంటే వీడికున్న ఫ్రెండ్స్లో ఈ 10 yearsలో అంత ట్రూ జెన్యున్ ఫ్రెండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు నువ్వు ఒక్కడవే తెలుసు. నీ తర్వాత అంత షార్ట్ టైంలో నాకు అలా నరేష్ అనిపించాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దగ్గరుండి చూసుకొని. ప్రతి వారం ఏదో వీడియో పెట్టేవాడు. ఒక ఓన్ బ్రదర్ ఉంటే వీడిని ఎంత కేర్ చేస్తారో. నేను బయటికి నేను లోపలికి వెళ్ళాడు ఒకటే మాట, నా కోసం నించుంటావా అన్నాను. నువ్వు బయటికి వచ్చేంత వరకు కాదు, నువ్వు వచ్చిన తర్వాత నేను నించుంటాను అని మాట ఇచ్చాడు. అవుట్ స్టాండింగ్ సపోర్ట్ నందువాడు. నరేష్ సూపర్ అసలు. అంతకన్నా నేను చేసింది పిల్ల సపోర్ట్. నిజంగా చెప్పాలంటే నథింగ్. వీడి గురించి స్టాండ్ తీసుకుని ఆడ అలాగ కాదు, ఆడు వేరు అసలు. నేనైతే నరేష్కి నేను క్రెడిట్ నరేష్కి ఇస్తా మోస్ట్లీ సపోర్ట్. అమ్మో ఇడిగల నుంచుని పెడు పక్కన మనుషులు అట్లా, అమ్మో చాలా కష్టం. తిట్టినా కూడా ఎదురెళ్ళాడు తెలుసా అందరికీ. మీకు ఏం చూసారు ఇలాగే అడిగేవాడు వీడియోలు పెట్టి. మీరు చూడకుండా మాట్లాడకుండా గట్టిగా పెట్టేవాడు వీడియోలు. అమ్మో అసలు మనోడు గట్స్కి కానీ మనోడు సపోర్ట్కి కానీ. అంటే నరేష్ ని కూడా చాలా మంది మెసేజ్లు పెట్టి నీకు అవసరమా, మనోడు కూడా ఇబ్బంది పడ్డాడు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని పెట్టారు. చెప్పిన కదా, ఇంకా నుంచి అలాంటివి ఏమి ఉండవు. సో ఇప్పుడు మన షో నుంచి నరేష్కి నువ్వు ఇప్పటివరకు ఏదైనా ఇంత సపోర్ట్ చేశాడు కాబట్టి నువ్వు ఏమైనా చెప్పాలి అనుకుంటే అసలు నరేష్కి ఏం చెప్తావు? థ్యాంక్స్ చెప్పి నేను ఫ్రెండ్ని దూరం చేసుకోలేను. వద్దు బావ, ఎప్పటికీ నాతోనే ఉంటాడు, నా వాడు. అంతే. బ్లడ్ రిలేషన్ కంటే ఎక్కువ మేబీ 3 months తన ప్రాజెక్ట్స్ కూడా వదిలేసాడు. ఓ, సో బిగ్ బాస్ తర్వాత ట్రూ ఫ్రెండ్స్ ఎవరు, ట్రూ పీపుల్ ఎవరు అనేది బాగా తెలుసుకున్నట్టున్నావు. అర్థం తెలుసుదిలే, ఎవరన్నా మనిషిగా మార్పు కోసం ఎక్కడ తెలుసు. ఎవడు ఏందని అవన్నీ పక్కన పెడితే నాకేం తెలుసు, నెక్స్ట్ మేము ఏం సినిమా చేయాలి, ఫస్ట్ మీ ఇద్దరం కలిసి ఎప్పుడు చేయాలి సినిమా కాంబినేషన్ లో. ఎన్నో సిరీస్ చేశారు, ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ మూవీస్ చేశారు. అసలు మీ ఇద్దరు కాంబినేషన్ లో మూవీ ఎప్పుడు సినిమా వస్తుందని ఫిక్స్ అయిపో, కంపల్సరీ చచ్చిపోతాం నౌకలకి జనాలు. జోకులకి ఆల్రెడీ ప్లాన్ లో ఉన్నారా? తిట్టినోళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది బిగ్ బాస్ కాదు, ఇది థియేటర్ సినిమా. ఇది పక్కన పెట్టండి. ఆల్రెడీ ప్లాన్ లో ఉందా? మావయ్య గారు డైరెక్టర్, ఒక పక్క హీరో, అంటే అరే మీ ఇద్దరు కాంబినేషన్ లో చేస్తే అసలు అంటే మల్టీ స్టారర్ మూవీ చేస్తారా? మల్టీ స్టార్ ఎందుకు, నేను కంపెనీ సునీల్. నేనే అంబానీ సినిమా చూసావా? నేనే అంబానీ సినిమా చూసావా? ఆర్యను పక్కన సంతానం ఉంటారు, అలా ఉంటుంది మా కాంబో. నేను సంతానం, ఆడ ఆర్య అన్నమాట. అలా ఉంటుంది మా కాంబో డైలాగ్స్. తరుణ్ సునీల్ ఎలా ఉంటారు, నువ్వు వదిలేస్తే అది వేరు, మామూలుగా ఉండదు. ఈ ఇయర్ లో జరుగుతుంది అది కంపల్సరీ, ఖచ్చితంగా అవుతుంది. సంవత్సరం కంపల్సరీ వస్తున్నాం. ఓకే. సో ఐ డ్రీమ్ లో వర్క్ చేశారు. ఇక్కడ నుంచి జర్నీ కొంచెం ఎక్కువ, అంతకు ముందు కూడా స్టార్ట్ అయింది. లక్. సో ఇక్కడే వర్క్ చేసి ఇదే స్టూడియోలో, ఐ డ్రీమ్ స్టూడియోలోకి వచ్చిన వాళ్ళిద్దరు పెద్ద సెలబ్రిటీ రేంజ్ లో ఇంటర్వ్యూ ఇస్తున్నారు.
ఇంటర్వ్యూ చేస్తున్నారు బయట మనం ఎప్పుడు చేస్తామా? చేయాలిరా మన ఇద్దరం అని చెప్పి అలాగే అనుకున్నాం మేము. యాక్చువల్ అనుకున్నాం ఇద్దరం. కానీ ఐ డ్రీమ్ నుంచి ఇంత పెద్ద సక్సెస్ అయిన వాళ్ళలో ఇద్దరు మేమిద్దరం. ఇక్కడ ఫుడ్ గురించి ఐ డ్రీమ్ లో మీ గురించి నేను చాలా విన్నాను. ఫుడ్ గురించి కొట్టుకునే వాళ్ళు, ముఖ్యంగా వీడి గురించి. ఫుడ్ అంటే వీడికి నాకు ఫుడ్ ఎక్కువ ఇష్టం, ఇద్దరు ఇష్టం. స్విగ్గీలు అసలు గంటకు ఒకసారి స్విగ్గీయే. ఏదో తింటానే ఉండవు రెగ్యులర్. ఒక సీన్స్ లో మేము ఇద్దరం బయట కూర్చున్నప్పుడు మా పొట్లు ఇలా వచ్చాయి అనమాట. షర్ట్లు ఇలా ఇలా ఓపెన్ అయ్యాయి. బాగా తగ్గింది అని అప్పుడైతే ఏంట్రా షర్ట్ దారుణంగా ఉంటే పొట్టం ఘోరంగా ఉందిరా అనుకునే వాళ్ళం అసలు. బట్ ఎవడు చెప్తా కదా, ఎంత మనల్ని తిట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నా మనతో మాట్లాడే సరదాగా సంతోషంగా మన వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నా కానీ మనం 300 సంవత్సరాలన్నా బతకచ్చు, హ్యాపీగా బతికేయచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. 30,000 మంది తిట్టుకొని ఒక ముగ్గురుతో కూర్చొని మనం సరదాగా మన పాత విషయాలు మాట్లాడుకుంటాం చూసావా, నీకు మించిన సంతోషం ఇంకెక్కడ ఉండదు. అవును, అది కూడా. సో ఒకటే అందరికి నేను చెప్పదలుచుకోండి, ఈ నెగిటివిటీ స్ట్రోల్స్ ఐ వోంట్ కేర్. నేను కొంచెం అసలు నేను పట్టించుకోను. మీరు టైం తీసుకొని హ్యాపీగా మీకు కావాల్సింది చేసుకోవచ్చు. అండ్ నన్ను ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిన నా అభిమానులు కానీ, నా ఫ్యాన్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. ఒక్క విషయంలో థ్యాంక్ యూ చెప్పలేను. ఏదో ఒక రోజు మీ అందరికి ఉపయోగపడేలాగా నేను ఉంటాను, చేస్తాను. తొందరలో మీ ముందుకు వస్తాను. నేను విన్నాను, నేను ఉన్నాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. అసలు ఏ రేంజ్ లో అసలు హీరోలే. రవి ఇందాక ఒక డైలాగ్ అన్నాడు, వీడు బిగ్ బాస్ నుంచి అంత ఫేమ్ తెచ్చుకున్న వాడి షర్ట్ చూసావా, వాడు అంతే సింపుల్ గా ఉంటాడు. అంతే, అసలు ఆర్భాటాలు ఉండవు. మీకు అర్థం, మీకు తెలియక మనిషి గురించి తెలియక తిట్టారులేండి, ఏం చేయలేము. ఇంకా ఐ కాంట్ డూ ఎనీథింగ్. బిగ్ బాస్ అయిపోయింది కదా, ఇంక వదిలేండి, చాలు. ఎదవకర్మ ఓ తిట్టుకున్న చాలు కదా, సపోర్ట్ చేయండి. ఇంకా అంతే, టాలెంట్ సపోర్ట్ చేయండి. అమ్మ ఆ బిగ్ బాస్ పక్కనట్టు నాది బిగ్ బాస్ టాలెంటే కాదు, అది వేరేది. దట్ ఈస్ ఎ గేమ్ షో. బాబుకి టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ గుర్తించండి, అవన్నీ పక్కన పెట్టండి ప్లీజ్. ఇప్పుడు సంక్రాంతి అల్లుడు, ఫస్ట్ సంక్రాంతి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నెక్స్ట్ ఏ ట్రిప్ కి వెళ్తున్నారు, ఏంటి ప్లాన్స్? డైరెక్ట్ యూఎస్ఏ అన్ని తిరిగి కొరియా వెళ్ళాడు. చాలా ఉన్నాయి మనకు ఈ ఇయర్, చాలానే ఉన్నాయి. అంటే కొన్ని ఈవెంట్స్ పరంగా కూడా ఉన్నాయి, షూట్స్ పరంగా కూడా ఉన్నాయి, కొన్ని మాకు వెకేషన్స్ పరంగా కూడా ఉన్నాయి. వెళ్ళాలి మేము కూడా ఈసారి అనుకుంటున్నాము. చాలా మేము ఎన్ని సంవత్సరాల నుంచి పోలం బయట ఈసారి కలిసి వెళ్ళాలి కంపల్సరీగా. సో సరే ఫ్యామిలీస్ తో హ్యాపీగా వెళ్తున్నాం. సరే నేను కూడా వేసపోతాం మీరంటే ఫ్యామిలీస్ మాతో పాటు లేడీస్ ఉంటారు కదా, వాళ్ళతో కలిసి ఉంటావే. ఈరోజు వదిలేస్తా. అండ్ అందరికన్నా ఇంకో విషయం చెప్పాలంటే, ఇది కూడా ఆల్రెడీ చెప్పా, ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్రెండ్, పాపం ఎన్నో తిట్టి అన్ని భరించి స్టాండ్ తీసుకుంది. ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి. నుంచుందండి పాపం, అందరూ పాపం నిజంగా సీరియస్లీ ఎట్టకండి పాపం, నుంచుంది కదా అని చెప్పి కూర్చోబెట్టకండి, ఇంకొంచెం పైకి లేపండి కావాలంటే ప్లీజ్. వెళ్దాం, ట్రిప్కి వెళ్దామే. మంచి స్పాన్సర్ చేస్తాను నేను, ఎంజాయ్ చేద్దాం. కెమెరాస్ ముందు ప్రామిస్ చేశాడు, హ్యాపీ పోదాం, అంతే సంతోషంగా వెళ్దాం. అలా ఏం లేదు. ఫ్లైట్ నాది, హోటల్ నీది. ఫ్లైట్ మాది, హోటల్ నీది అంటే అంతే కదా. మీ కాంబినేషన్ లో ఎంజాయ్ చేయడమే అది ఎక్కువ. అండ్ పర్టికులర్ గా అమర్ గురించి నేను ఒకటి చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే, కొంతమంది కెమెరాకి చెప్తా, సపోర్ట్ చేస్తున్నావు, వాడి సైడ్ ఎందుకు నుంచున్నావు, నీ వాల్యూ తగ్గించుకుంటున్నావు, అవసరమా నీకు అన్నా వినకుండా నేను స్టాండ్ తీసుకున్నా. ఇన్ కేస్ వాడు తప్పు చేసినా కూడా వాడు నా ఫ్రెండ్ కాబట్టి బరాబర్ సపోర్ట్ చేస్తా బ్రో. నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకి వేలేప్పుడు కూడా రాదు మనకి, సర్లేండి. సో బరాబర్ సపోర్ట్ చేస్తాం. నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి, కమెంట్లో పెట్టినా ఓకే, ఫైన్ ఫర్ మీ. సో అమర్, రవి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. పాన్ ఇండియా స్టార్ అయిపోయావు. త్వరలోనే ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయాలి, ఇలానే హిట్ కొట్టాలి, మళ్ళీ మనం ఒక సక్సెస్ మీట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలవాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. సో అమర్ గురించి ఇదనమాట, నో ఫిల్టర్స్ ఇంటర్వ్యూ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇంకేమైనా ఫైనల్గా కన్వే చేయాలనుకుంటున్నారా మీ అభిమానులకి ఇంటర్ కాంబినేషన్ లో? షో వదిలేండి, ఇంక దండం పెడతాను. ఇంకా టాలెంట్ ఉంది కుర్రోడికి, అది గమనించండి చాలు ప్లీజ్. అది వదిలేండి, నాకు అదపకర్మ. షో అంటే బిగ్ బాస్ అంటారు ఏంటండి? అది ఏమన్నా అది ఏడుకోవట్లేదు గుడి, అది ఏమన్నా బిగ్ బాస్ అయిపోయింది, అయిపోయింది, పర్లేదు. బిగ్ బాస్ అయిపోయింది, ఎంత స్ట్రగుల్ అయ్యాం, సక్సెస్ వచ్చింది, సక్సెస్ ని ఎంజాయ్ చేయాలి. సో నెక్స్ట్ ప్లాన్ చేయాలి, మాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి. హోల్ కాలేజీలో
ఓకే బాయ్ అండి. థ్యాంక్ యూ అందరికి. మా ఇద్దరిని ఇలానే బ్లెస్ చేయండి, మా ఇద్దరిని ఇలాగనే పైకి తీసుకురండి. మీకెంతో ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. మీ అందరితో మెప్పు పొందడం మాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, తిట్టుకోకండి ప్లీజ్ అండి. ఇంట్లో మా అమ్మ కమెంట్ చూస్తుందండి, మీరు తిడుతుంటే బాధపడరా? ఓకే బావా బావారి నీకు ఒక చెల్లి ఉంటే ఓన్ సిస్టర్ వాడికి ఇచ్చిన అయిపోయేది. బావా బావా రిలేషన్ పెళ్లి అయిపోయింది ఈ పాటికి, ఇప్పుడు దాకా తను పెళ్లి చేసేవాడు అప్పుడే అయిపోయేది. ఈ పాటికి కిడ్స్ ఎత్తుకుని తిరిగాడు. అవ్వా నెక్స్ట్ తిరుగుతాడులే. అమ్మో. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరితో నాకు ఫార్మల్ గా మాట్లాడడం అయిపోయింది అనమాట. సో నో ఫిల్టర్స్ కాబట్టి ఇంకేమైనా చెప్పాలనుకున్నా చెప్పేస్తారు. అయిపోయింది, కట్ చేసినా. ఇప్పుడు ఎంత బాయ్ చెప్పేది 5 సార్లు చెప్పాను కట్. సరే అదనమాట మనోళ్ళ గురించి. మీరు ఇంటర్వ్యూ చూస్తే జెన్యున్ గా అమర్ ఉన్నాడు లేదు, ఫిల్టర్స్ లేకుండా ఆడాడు అనేది ఆల్రెడీ మీకు అర్థమైంది. సో తిట్టే వాళ్ళు తిట్టుకోండి, అవి మాకు బ్లెస్సింగ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ అండి, బాయ్.